లేదు. ఆయన ఎవరినో నమ్మిండు. హిడ్మా ఎవరినో నమ్మి ఆయన సరెండర్ కావాలనుకున్నాడు. అక్కడ ఉంటే మనం బతకలేము, ఇంకా ఎట్లాగో చంపేస్తారు. కాబట్టి ఏదైనా ఆదివాసీ ఉద్యమాన్ని మొదలు పెడదామనో, లేకుంటే బయటకు వచ్చి ఇంకేదో సాధించాలనే ఒక లక్ష్యంతో తను ఎవరినో నమ్మి మోసపోయాడు. అంటే నా దృష్టిలో ఏంటంటే హిడ్మా మిలిటరీ పరంగా మెచ్యూర్డ్, కానీ ఈ లౌక్యము పొలిటికల్గా ఆయనకేం తెలియదు. ఎందుకంటే తెలిసినప్పటి నుంచి నక్సలైట్ ఉద్యమంలోనే ఉన్నాడు. 10 ఏళ్ళ వయసులోనో 9 ఏళ్ళ వయసులోనో స్కూల్ నుంచి పోయి కంటిన్యూగా అందులోనే ఉన్నాడు ఆయన అడవిలో. దానివల్ల ఈ బయటి వాళ్ళు, ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు, లేదా అక్కడ మైదాన ప్రాంతంలో పనిచేసంలో పోయిన వాళ్ళు, వీళ్ళకి ఏంటంటే ఆ లౌక్యము వ్యూహము అన్నీ ఉంటాయి పాలకవర్గాలను అంచనా వేయడంలో. అయితే ఇక్కడ ఏంటంటే హిడ్మాన్ ఎందుకు ఉంచారు అంటే, ఈవెన్ వాళ్ళ మదర్ ఫాదర్ ద్వారా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వచ్చి అడిగినప్పుడు కూడా అక్కడ పోయినా కూడా చంపేసేవాళ్ళు ఆయన. ఎందుకంటే రేపు బయటకు వచ్చినా కూడా హిడ్మా వాళ్ళకు ప్రమాదమే. అతను ఒక ప్రజా ఉద్యమం లేవదీస్తాడు. ఛత్తీస్గఢ్లో ఆయనకున్న పలుకుబడి ఏ ట్రైబల్ లీడర్కి లేదు. రేపు ఆయన సరెండర్ అయ్యి కేసులు ఎదుర్కొని బయటకు వచ్చినా కూడా ఆయన మళ్ళీ ఒక నాయకుడు అవుతాడు. వాళ్ళకు ఈ మేదాంత కంపెనీ కావచ్చు, మైనింగ్ కంపెనీస్ కావచ్చు, ఆ మాఫియాకు కానీ